దొడ్డబెట్ట పీక్ వ్యూ పాయింట్. ఇది తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో నీలగిరి పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన శిఖరం. ఈ శిఖరం నుండి మనకు 3 రాష్ట్రాలు కనిపిస్తూ ఉంటాయి. 1 తమిళనాడు, 2 కర్ణాటక, 3 కేరళ. ఈ శిఖరం ఎత్తు సుమారుగా సముద్ర మట్టానికి 8640 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఇది వేసవి విడిది ప్రాంతమైన ఊటీకి సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెట్ట అనేది తమిళ ఉచ్చారణ, కానీ ఈ పదం కన్నడ పదం అన్నమాట. దొడ్డ అంటే పెద్ద అని, బెట్ట అంటే పర్వతం అని, పెద్ద పర్వతం లేదా పెద్ద కొండ అని దీన్ని నామకరణం చేశారు. ఈ శిఖరం చుట్టూ కొండలు, లోయలు, మంచి సౌందర్యవంతమైన జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి. అంతా ప్రకృతితో అలరారుతూ ఉంటుంది. ఈ చుట్టూ అంతా అభయారణ్యం. ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద తేయాకు కర్మాగారం కూడా ఉంది. వ్యాక్స్ వరల్డ్ మ్యూజియం, ఇది కూడాను ఊటీలోనే ఉంది. ఇక్కడ ప్రముఖ దేశ నాయకుల విగ్రహాలతో పాటు వివిధ రకాలైన దేవతామూర్తుల విగ్రహాలు, తర్వాత వీరప్పన్ విగ్రహం, తర్వాత రకరకాలైన దేశాన్ని పరిపాలన చేసిన రాజుల విగ్రహాలు, తర్వాత మదర్ టెరెసా విగ్రహం. ఈ రీతిగా చూస్తే దేశ నాయకుల విగ్రహాలు ఇక్కడ మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు చూడండి, మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడు. అలాగే అబ్దుల్ కలాం గారు. ఇలాగ రకరకాల దేశ నాయకుల విగ్రహాలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది బాగా ప్రసిద్ధి చెందింది భగత్ సింగ్ గారు. మనం ఈ విగ్రహాలన్నీ జేఎస్ దాస్ గారు. ఇక్కడ చాలా చూడదగిన ప్రదేశం ఇది కూడాను. ఇందులో మంచి విగ్రహాలు ఉన్నాయి, చూడవచ్చు. ఇది కొన్ని వీరప్పన్ విగ్రహం, వ్యాక్స్తో చేసిన విగ్రహం. జీసస్ క్రైస్ట్ విగ్రహం కూడా ఉంది, వ్యాక్స్తో చేసిన జీసస్ క్రైస్ట్ విగ్రహం. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ కొండ పైకర వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉన్న ఇది సినిమా షూటింగ్ స్పాట్ అన్నమాట. ఎదురుగా కనిపిస్తుంది చూడండి కొండ, దాని మీద ఒక దారిలాగా వంకరగా దారులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నున్నగా కనిపిస్తూ ఉంది కొండ, చెట్లు ఏం లేకోకుండా ఆ కొండ. ఈ కొండ సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇది తమిళనాడు ఫారెస్ట్లో ఉన్న పైకర వాటర్ ఫాల్స్. మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడాను పైకర వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారికి సంబంధించిన విగ్రహాల దారి అన్నమాట ఇదంతా. అయితే వాటర్ లేకపోవటం వల్ల మనం అక్కడ వాటర్ ఫాల్స్లో నుంచి ఎక్కువగా జలపాతం పెద్దగా కనిపించడం లేదు. చూడండి, వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇదిగోండి సన్న జలపాతం కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ బాగా వర్షాకాలం అయితే బాగా జలపాతం కనిపిస్తూ ఉంటుంది. జనమందరూ పర్యాటకులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు.
ఇదంతా కొండల్లో అడవిలో ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్స్, పైకర వాటర్ ఫాల్స్. కానీ ఈ ఎండాకాలం అవటం వల్ల, మే నెల అవటం వల్ల వర్షపాతం లేక అంత జలపాతం అంత వెలవెలబోతూ ఉంది. వర్షాకాలం బాగా చూడదగింది, చాలా బాగుంటుంది ఈ జలపాతం చూడటానికి. ఇక్కడే దీని దగ్గరలోనే డ్యామ్ కూడా ఉంది, పైకర వాటర్ ఫాల్స్ డ్యామ్. చూడండి, చూస్తున్నారు కదా, పర్యాటకులు ఎంతోమంది ఈ వాటర్ ఫాల్ చూడటానికి వచ్చి వెళ్తున్నారు. ఇది కర్ణాటక శ్రీ హార్టికల్చర్ గార్డెన్. చూడండి, ఇది చాలా పెద్ద లోయలో ఉంది. దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. చుట్టూ ఫౌంటైన్లు, వాకింగ్ ట్రాక్లు. వర్షం పడింది, అందువల్ల ఏంటంటే వర్షం కనిపిస్తుంది. చూడండి, వర్షం పడింది. ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం ఒకటి, ఎక్కువ వర్షపాతం కలిగి ఉండటం ఒకటి. దీనివల్ల ఇక్కడ ఏ మొక్కలైనా పెట్టినప్పుడు వెంటనే బ్రతికిపోతాయి అన్నమాట. చెట్లు సంపద కూడా చాలా ఎక్కువగా ఉంది. చుట్టూ చూడండి, ఒక అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది, అడవిలో ఉన్నట్టుగా. చూడండి, ఇక్కడ గులాబీ తోటలు, ఎన్ని రకాల పూల మొక్కలు ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. గార్డెనింగ్ చాలా అందంగా చేశారు. మొక్కలు వరుసలుగా అందమైన మొక్కలు పేర్చి చక్కగా గార్డెనింగ్ చేసి ఎంతో శ్రద్ధగా పెంచారు ఈ మొక్కలు. ఇక్కడ చూడండి, మనకి పీకాక్ కనిపిస్తుంది. పీకాక్ ఆకారంలో ఒక మొక్కను పెంచి దాన్ని కట్ చేసి నీట్గా పెంచారు. చూశారు కదా, పూల మొక్కలు కూడాను రంగురంగుల పూలతో వరుసలుగా పేర్చి ఎంత అందంగా తయారు చేశారో గార్డెనింగ్. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ లోయ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ అన్ని తేయాకు తోటలు, రకరకాల పూల తోటలు. మొక్కల్ని అందంగా కట్ చేసి చూడండి ఎలాగా ఒక ద్వారం లాగా తయారు చేశారు. మొక్కలతోనే అందంగా రకరకాల కళాకృతులు వచ్చే విధంగా గార్డెనింగ్ చేసి కట్ చేశారు వాటిని. చాలా అందంగా ఉంది. చూడండి, ప్రహరీ గోడలాగా, పాండా బొమ్మలాగా ఎలా తయారు చేశారు చూడండి, చాలా బాగుంది. ఇది కూడా కర్ణాటక గార్డెన్లోని స్కై బ్రిడ్జ్ అనమాట. చూడండి, చాలా హైట్లో కట్టారు. కింద అంతా ఒక లోయలో ఉంది. ఒక పక్క మనకి తేయాకు తోటలు, వాటర్ డ్యామ్ లాగా చూడండి ఎలా కట్టారు. ఇక్కడ అందమైన పూల మొక్కలు, తేయాకు తోటలు చూడండి, చాలా అందంగా తీర్చిదిద్ది కట్టారు. చాలా కష్టపడి గార్డెనింగ్ చేశారు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, స్కై బ్రిడ్జ్ అంత హైట్లో ఉందో ప్రేక్షకులు దాని మీద చూస్తున్నారు పైకి అటువైపు.
ఉదక మండలంలో చేతితో తయారు చేసిన చాక్లెట్స్ అన్నమాట. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఉదక మండలంలోని మ్యూజియం. చనిపోయిన జీవులన్నిటినీ వాటిని ఒక కెమికల్స్లో పెట్టి వాటిని నిల్వ ఉంచారు ఆ మ్యూజియంలో. మనం చూడొచ్చు. చూడండి, ఇది బస్సులోది. ఇదిగోండి చనిపోయిన రకరకాల జంతువులు, ఇవి పక్షులు, కలేబరాలు, చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. చూడండి లోపల బటర్ఫ్లై, బల్లులు, చేపలకు సంబంధించిన స్టార్ ఫిష్, చూడండి రకరకాలు. ఇక్కడైతే నాగపాము. ఇది తమిళనాడులోని ముదుమలై టైగర్ ఫారెస్ట్. చూడండి, ఈ ప్రాంతం అంతా మనకి ఇవన్నీ డీర్స్ కనిపిస్తున్నాయి. చూడండి, దారి పొడవున డీర్స్ కనిపిస్తూ ఉంటాయి. పచ్చిక లేకపోవటం వల్ల, ఎండాకాలం అవటం వల్ల వాటికి మేత దొరక్క పర్యాటకులు ఎవరైనా ఆహారం పెడతారేమోనని అవి చూసి దగ్గరగా వస్తున్నాయి. బళ్ళు కొంచెం స్లో ఆగినప్పుడు. చూడండి, ఇవన్నీ మందలుగా కనిపిస్తాయి మనకి డీర్స్. మంకీ కరుసు. చేతులు పెట్టమండి, చేతులు పెట్టి పెట్టమండి. కరుస్తాయి, బాగానే ఉంటాయి. చూసారా, ఏమైనా ఆహారం పెడతారేమో. డీర్స్ దగ్గరకు వచ్చేసింది కారు ఆగగానే. ఇక్కడ నుండి బందిపుర, అంటే ఇది కర్ణాటక సంబంధించింది అనమాట. ఈ బందిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. మేము ఇంకా 4వ రోజు తమిళనాడు వదిలి మైసూరు వచ్చేసాం. ఇవి మైసూరు కోటలోని దృశ్యాలు. చూడండి, కోట బయట దృశ్యాలు చూడండి. సాయంత్రం ఆదివారం సాయంత్రం 7 to 8 1 గంట సేపు కోట మొత్తం లైట్లు వేస్తారు. ఇదిగోండి చూడండి, కోట మొత్తం లైటింగ్ వెలుగుతున్నాయి లైట్లు. ఆ దృశ్యాన్ని చూడటం కోసం స్థానికులు కానివ్వండి, బయట ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా ఈ ప్రాంతం నిండా గుమి కొడతారు. చూస్తున్నారు చూడండి, లైట్లు వేసే దృశ్యం. కోట చుట్టూ మేము ఎలక్ట్రికల్ వెహికల్ గవర్నమెంట్ వారి వెహికల్లో తిరగటం జరిగింది. కోట చుట్టూ తిరిగి చూపించారు వాళ్ళు ఆ వెహికల్లో.
కోట చుట్టూ తిరిగి చూసిన తర్వాత ఇక మేము తిరిగి ప్రయాణం అయ్యి మైసూర్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది.